వన్ ఆపర్చునిటీ అండ్ వైరల్ పే ఇన్స్టాలేషన్ ఎలా అనేది క్లియర్గా చూపిస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్ అయ్యే వరకు చూడండి. 100% యూస్ఫుల్, ఈజీ ప్రాసెస్. ప్లే స్టోర్ ఓపెన్ చేయగానే మన సెర్చ్ ఆప్షన్లోకి వెళ్ళగానే వన్ ఆపర్చునిటీ అని టైప్ చేయండి. వన్ APPORTU అనే TY అని వన్ ఆపర్చునిటీ టైప్ చేయగానే మనకి మన అప్లికేషన్ అనేది అక్కడ కనిపిస్తుంది గ్రీన్ కలర్లో. ఇన్స్టాల్ పైన క్లిక్ చేయండి. ప్రజెంట్ ఇన్స్టాలేషన్ అవుతుంది అప్లికేషన్ అనేది. ఇన్స్టాల్ అయ్యే వరకు వెయిట్ చేసి ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో ఇన్స్టాలేషన్ ఇక్కడ మనకి ఓపెన్ అనే ఆప్షన్ రావడం జరిగింది. ఓపెన్ పైన క్లిక్ చేయండి. ఈ విధంగా స్లోగా మనకు ఓపెన్ అవుతుంది అప్లికేషన్. నెక్స్ట్ మళ్ళీ ఓపెన్ క్లిక్ చేయండి. ఓపెన్ పైన అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. మళ్ళీ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. మళ్ళీ నెక్స్ట్ గెట్ స్టార్టెడ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంట్రీ చేయదండి. చాలా మంది ఇక్కడ మిస్టేక్ చేస్తుంటారు. మొబైల్ నెంబర్ ఎంట్రీ సెండ్ OTP అంటారు. అలా చేయకూడదు. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ క్లిక్ పెట్టాలి. సైన్ అప్ మీద క్లిక్ పెట్టాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి, టర్మ్స్ అండ్ కండిషన్స్ క్లిక్ చేస్తున్నాను. సైన్ అప్ మీద క్లిక్ చేయాలి. అప్పుడే మనకి రిజిస్ట్రేషన్ పేజ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, స్టార్టింగ్ నెంబర్ ఎంట్రీ చేయదు. ఇప్పుడు ఈ విధంగా మనకి రిజిస్ట్రేషన్ పేజ్ అనేది ఫార్మాట్ వచ్చింది. పైన మీ పేరు, తర్వాత మీ మెయిల్ ID, తర్వాత మీ మొబైల్ నంబర్, తర్వాత మిమ్మల్ని ఎవరైతే రెఫర్ చేస్తున్నారో వాళ్ళ కోడ్ అనేది కరెక్ట్గా ఎంట్రీ చేయండి. ఒకవేళ మిమ్మల్ని ఎవరైతే రెఫర్ చేస్తారో వాళ్ళ కోడ్ లేకుండా నా రెఫరల్ కోడ్ వాడండి. ఇక్కడ 1AP177179. మొబైల్ నెంబర్ అనేది పర్ఫెక్ట్ ఇవ్వండి. అవుట్ గోయింగ్ ఇన్కమింగ్ ఉండాలి, ఎందుకంటే OTP రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్రియేట్ అకౌంట్ పైన క్లిక్ చేయండి. మొబైల్ నెంబర్ని కరెక్ట్గా ఎంట్రీ చేయండి. OTP అనేది అదే మొబైల్కి వస్తుంది. ఒక్క డివైస్లో ఒక్క మొబైల్ నెంబరే యూజ్ అవుతుంది కాబట్టి సెండ్ OTP మీద క్లిక్ చేయండి. మీకు ఒక OTP రావడం జరుగుతుంది. ఆ వచ్చిన OTPని ఇక్కడ ఎంట్రీ చేయండి. బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఒక్క మొబైల్ డివైస్లో ఒక్కసారి మాత్రమే రిజిస్ట్రేషన్ అవుతుంది, మళ్ళీ ఇంకోసారి కాదు. కాబట్టి మొబైల్ నెంబర్ అండ్ మెయిల్ ID జాగ్రత్తగా ఎంట్రీ చేసుకోండి. ఆ వచ్చిన OTPని ఎంట్రీ చేయగానే మనకి రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ కంప్లీట్ అయిపోయింది. అప్లికేషన్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, వెబ్సైట్ అండ్ ఫేస్బుక్ 4 టాస్క్లు ఎలా చూడాలి అనేది ఇదే ఛానల్లో మనకి వీడియో ఉందండి, కంప్లీట్ వీడియో, అది వాచ్ చేయండి. అంతేకాకుండా ఇప్పటివరకు మీరు వన్ ఆపర్చునిటీ అప్లికేషన్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఇన్స్టాలేషన్ అనేది క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వైరల్ పే అప్లికేషన్ కూడా ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవాలా, ఏ విధంగా ఇన్స్టాలేషన్ చేసుకోవాలి, ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలి అనేది అది కూడా ఇప్పుడు మీకు క్లియర్గా చూపించబోతున్నాను. వైరల్ పే కూడా చాలా ఇంపార్టెంట్. 2 అప్లికేషన్స్ చూస్తూ డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు మనకి సేమ్ ప్రాసెస్ అండి. ప్లే స్టోర్లోకి వెళ్ళాలి. వైరల్ పే అని టైప్ చేయగానే మనకి వైరల్ పేకి సంబంధించిన అప్లికేషన్ రావడం జరుగుతుంది. ఇన్స్టాల్ పైన క్లిక్ చేయండి. ప్రజెంట్ అప్లికేషన్ మనకి ఇన్స్టాలేషన్ కావడం జరుగుతుంది. ఓపెన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ రెఫరల్ కోడ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్, మొబైల్ నెంబర్ ఎంట్రీ చేయొద్దు. సైన్ అప్ మీద క్లిక్ చేయాలండి. సైన్ అప్ పైన బాగా గుర్తుపెట్టుకోండి, మొబైల్ నెంబర్ ఎంట్రీ చేయొద్దు. సైన్ అప్ పైన, సైన్ ఇన్ కాదండి, సైన్ అప్ పైన క్లిక్ చేయాలి. పేజ్ ఫార్మాట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. పైన రెఫరల్ కోడ్ ఇవ్వాలండి. ఎవరైతే ఉన్నారో మీకు రెఫర్ చేస్తారో వాళ్ళ రెఫరల్ కోడ్ వాడండి. లేదు అంటే నా రెఫరల్ కోడ్ వాడండి, VP528985. ఎప్పుడైతే రెఫరల్ కోడ్ ఎంట్రీ చేయగానే వాళ్ళ రెఫరల్ ఒక పేరు కనిపిస్తుందండి. అక్కడ దాని కింద మీ పేరు, ఇంటి పేరు, మొబైల్ నెంబర్, మెయిల్ ID అనేది పర్ఫెక్ట్ ఇవ్వండి. మొబైల్ నెంబర్ ఒకసారి 2 సార్లు చూసుకోండి. మెయిల్ ID పర్ఫెక్ట్ ఇవ్వండి, ఎందుకంటే మెయిల్కి ID పాస్వర్డ్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ సబ్మిట్ పైన క్లిక్ చేయండి. సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మనకి కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ సక్సెస్ఫుల్ రిజిస్టర్డ్ వైరల్ పే రావడం జరుగుతుంది. ఇప్పుడు మనకి వైరల్ పే అప్లికేషన్ అది ఓపెన్ అయింది. దీంట్లో మనకి ఏ విధంగా ఉంటుందంటే మొబైల్ రీఛార్జ్ కానీ అదర్ యూటిలిటీ పేమెంట్స్ అన్నీ కూడా చేసుకోవచ్చు అండి. అంటే వన్ ఆపర్చునిటీలో ఎర్న్ చేసిందంతా కూడా ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇక్కడ మనం ఖర్చు పెట్టుకునే యాప్ ఇది. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, దీంట్లో మెయిల్ ID అనేది చాలా ఇంపార్టెంట్. మెయిల్ ID పర్ఫెక్ట్ ఇవ్వండి, మొబైల్ నెంబర్ పర్ఫెక్ట్ ఇవ్వండి, ఎందుకంటే మెయిల్కి ID పాస్వర్డ్ రావడం జరుగుతుంది. చూసాగా ఫ్రెండ్స్, ప్లే స్టోర్ నుండి అప్లికేషన్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఇన్స్టాల్ చేయాలి, రిజిస్టర్ చేసుకోవాలి అనేది అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.